అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానెల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ప్రొడక్షన్ నంబర్ 8 అంట. మరి గత 7 సినిమాలు ఈళ్ళేం చేశారనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఏబీసీ సెల్యులాయిడ్స్ అంటున్నారు. నోవికా విజువల్స్ అంటున్నారు. కాస్టింగ్ కాల్. సో, ఆహ్, షో రీల్ ఆర్ట్స్ అంటున్నారు. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళకి ముగ్గురు మెయిల్స్ కావాలంటండి 18-30 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే నలుగురు ఫీమేల్స్ కావాలంటే 18-25 సంవత్సరాల లోపు వాళ్ళు. ఆరుగురు మెయిల్స్ కావాలంటండి 30-40 సంవత్సరాల లోపు వాళ్ళు. ముగ్గురు ఫీమేల్స్ కావాలంటే 25-30 సంవత్సరాలు 35 సంవత్సరాల లోపు వాళ్ళు. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, సార్ ఈ మధ్య ఫ్యాన్స్ అరాచకాలనేవి కొంచెం ఎక్కువగానే ఉంది. దాని గురించి మీ అభిప్రాయం చెప్తే బావుంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ అనేది హీరోలకి, హీరోయిన్‌లకి అని మాత్రమే అనుకుంటున్నారండి. కానీ ఈ మధ్య మీరు గమనించినట్లయితే ఒక హైదరాబాద్‌లో అంటే జనాల మానసిక పరిస్థితి ఎలాగుంది అనేది మనం ఒకసారి బేరీజు వేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి 'లూలు మాల్' అని ఒకటి స్టార్ట్ చేశారు హైదరాబాద్‌లో. మీకు ఐడియా ఉందో లేదో. 'లూలు మాల్' అని కూకట్పల్లిలో జేఎన్‌టీయూ నుండి లెఫ్ట్‌కెళ్తా ఉంటే ఆహ్, అక్కడ ఒక 'లూలు మాల్' అని ఒకటి స్టార్ట్ చేశారు మంజీరా మాల్ పక్కనే. సో, ఆ 'లూలు మాల్' ఓపెన్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే సుమారు దగ్గర దగ్గర 3, 4 లక్షల మంది ఆ షాప్ మీద పడ్డారు. ఒకేసారి. 3, 4 లక్షల మంది ఆ షాప్ మీద పడి ఎవడికి దొరికింది వాడు నచ్చినట్టు తినటం, కొనటం ఇష్టానుసారంగా బిహేవ్ చేసేసారు. అసలు కొనటం అనేదేమీ లేదు. అంటే ఇంతకుముందు ఏదైనా ఒక ప్రొఫెషనల్‌గా లైన్‌లో రావటం, ఎవరికి కావాల్సింది వాళ్ళు కొనుక్కోవటం, వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకోవడం, దాన్ని ప్యాకింగ్ చేయించుకోవడం, దానికి బిల్ చేయించుకోవడం. అక్కడికెళ్ళి ఎవడు సీసీలు చూస్తే ఏంటి, ఎంతమందంటే ఏంటి అని దరిద్రం కొద్దీ నేనేంటంటే నేను కూడా ఎళ్ళాను. అంటే నేను మరీ ఫస్ట్ డే వెళ్ళలేదు గానీ, ఫోర్త్ డేనో, ఫిఫ్త్ డేనో వెళ్ళాను. ఆఖరికి ఆ రోజు కూడా ఏంటి అంటే పీక్కొట్టున్నారు, తినేస్తున్నారు, ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు. సో, నేను మీ అందరికి చెప్పేదొకటే ఇక్కడ అలాగే 'లేక్ షోర్ మాల్' అని ఒకటి కూకట్పల్లి వై జంక్షన్‌లో స్టార్ట్ అయింది. ఆ రోజు కూడా ఏదో 'చిరంజీవి' సినిమా, 'బాలయ్య బాబు' సినిమా మొదటి రోజు సినిమాకి టికెట్లు దొరకవేమో అని, అరే! అది మాల్‌రా బాబు! అందులో నీకు కావాల్సినయన్ని ఉంటాయి. నువ్వు 10 రోజుల తర్వాత ఎళ్ళినా, 20 రోజుల తర్వాత ఎళ్ళినా గాని అది అలాగే ఉంటుంది. నీకు కావాల్సినయి కొనుక్కోవచ్చు. అంతేగాని డే వన్నే ఎళ్ళిపోయి నువ్వేదో దాని గురించి అంటే ఈ మధ్య ప్రాబ్లమ్ ఏంటంటే రివ్యూయర్‌లు ఎక్కువొచ్చేసారు. ఎవడికి వాడు ఏదైనా కొత్తగా పెట్టగానే అక్కడికెళ్ళి రివ్యూ చేయాలి అని ఒక ఇదొచ్చేసింది. సో, డే 1 ఎళ్ళిపోదాం, దాన్ని రివ్యూ చేద్దాం. అందరికంటే ముందు మనమే అక్కడ ఫోటోలు దిగుదాం. అందరికంటే ముందు మనమే అక్కడ వీడియోలు దిగుదాం. అనే ఒక ఇదేం చేసిందంటే జనాల్ని ఒక సైకిక్ కింద తయారు చేసేస్తుంది. అలాగే ఇప్పుడు రీసెంట్‌గా చూస్తున్నట్లయితే 'లూలు మాల్‌లో' ఆవిడ పేరేంటి 'నిధి అగర్వాల్' గారి మీద దాడి కావచ్చు. అలాగే తమిళ్ ఆహ్, ఆహ్, విజయ్ విజయ్ అదే మక్కల్ పార్టీ అధినేత ఉన్నాడు గదా! విజయ్ తలపతి. విజయ్ తలపతి గారి మీద దాడి కావచ్చు. అంటే దాడి కాదు. ఇప్పుడు వాళ్ళు మామూలుగా ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వస్తుంటే ఫ్యాన్స్ అందరూ వచ్చి మీద పడిపోవటం, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్న పోలీసులు ఆయనకి తగిలి విజయ్ తలపతి లాంటి ఒక వ్యక్తి కింద పడిపోవటం, మళ్ళా భయంతోటి లోపలికెళ్ళటం. ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలామంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ 'పూరి' గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు. కొంతమంది సైకిక్ ఫాన్స్ ఉంటారు తెలుసా? వచ్చి హీరో గారి కాయలు పిసికేత్తారు అనే టైప్‌లో కూడా చెప్పడం జరిగింది. నేనేమంటా అంటే ఏం సైకిక్ ఆనందంరా మీకిది? ఇప్పుడు నువ్వు హీరోని అలాగే ఇప్పుడు హీరో గారు ఏదైనా ఆహ్, స్టేజ్ ఎక్కి స్పీచ్‌లు ఇస్తున్నప్పుడు పరిగెత్తుకుంటా వెళ్తారు. ఆయన కాళ్ళు పట్టుకుంటారు. నువ్వు ఎళ్ళే స్పీడ్‌కి సరే నువ్వు ఆయన కాళ్ళు పట్టుకుందాం అని ఎళ్ళావు. నువ్వు వెళ్ళే స్పీడ్‌కి ఆయన్ని గుద్దితే ఆయన కూడా మనిషే కదా! ఆయనేమి ఏమంటారు స్టాచ్యూ కాదు. భూమిలోకి ఒక 4 అడుగులు తవ్వి ఆయన్నేమో నిలబెట్టలేదు. ఆయన కూడా కింద పడతాడు. ఇప్పుడు ఆయన పడి, నువ్వు పడి అదెంత నీ హీరోని నువ్వెంత డ్రాప్ చేస్తున్నావు, నువ్వెంత డౌన్ చేస్తున్నావు అనేది నీకు అర్థం కావట్లా. సో, అలాగే మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే నువ్వు వీరాభిమానివి. అన్‌డౌటెడ్‌గా వీరాభిమానివి. అది నీ హీరో గారికో లేదంటే నీ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్‌కో నువ్వు చెప్దాం అనుకుంటున్నావు. వాళ్ళందరికంటే నువ్వు బెటర్ అనే విషయాన్ని ఆయనకి పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక ఫ్యాన్స్ మీట్ పెట్టుకో. నేనేమంటాను అంటే ఇంకా బెటరా నీ హీరో కోసం ఒక మంచి కథ రెడీ చేసుకో. ఒక ప్రొడ్యూసర్‌ని ఫైండ్ ఔట్ చెయి. ఆ ప్రొడ్యూసర్‌ని ఫైండ్ ఔట్ చేసేసి నువ్వెళ్లి హీరో గారికి సార్ నేను యాస్ ఎ ఫ్యాన్‌గా నేను మీకోసం కథ రెడీ చేశాను. కథ మాత్రమే కాదు మీకోసం ఒక ప్రొడ్యూసర్‌ని కూడా పట్టుకొనొచ్చాను. ఇదిగోండి ఈ కథతోటి మీరు సినిమా చేయండి. ఈ ప్రొడ్యూసర్ అయితే నీట్‌గా మన సినిమాని ఫుల్ ఆన్ ఫినిష్ చేస్తాడు. మీకు మళ్ళా గత వైభవం వస్తుంది. అది కదా నువ్వివ్వాల్సిన ట్రిబ్యూట్ టు యువర్
హీరో. అలా కాకుండా కాళ్ళ మీద పడిపోవటం. ఒరేయ్! కాళ్ళ మీద పడిపోవటం ఏంటి? లిటరల్‌గా చెప్పాలి అంటే నువ్వు కట్టే టాక్సులతోటి నువ్వు కట్టే టికెట్ అమౌంట్ తోటి మేమందరం సర్వైవ్ అవుతున్నాం. వి షుడ్ రెస్పెక్ట్ యూ. మేము మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలి. మీరొచ్చి మా కాళ్ళ వెళ్ళబట్టం ఏంటి? మేమేదో తెర మీద కనిపించిన సారీ మళ్ళా నన్ను నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఆ హీరో గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళేదో తెర మీద కనపడినంత మాత్రాన అది కాదు కదా! యూ ఆర్ 1000 టైమ్స్, లాక్స్ టైమ్స్, క్రోర్స్ టైమ్స్ బెటర్ థాన్ అస్. ప్రతి మనిషికి ఒక ఇండివిడ్యువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. అది మీ మీద మీకు చాలా బలంగా ఉండాలి అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను నోట్ చేసుకోండి. showrealarts@gmail.com SHOW షో RX సారీ SHOW షో REAL రియల్ ఆర్ట్స్ ARTS అనేది వీళ్ళ మెయిల్ ఐడి. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.